మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటి గురించి చింతింపబడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఒకసారి మన బ్రతుకులో ఆలోచన అనేది ఎలా ఉంటుందో ఎవరికి వారు తరచి చూసుకోండి. ఆలోచన ఏమిటి? మానవ జీవితంలో నిరంతరం కలుగుతున్న ఆలోచనలు అంటే రేపటి గురించిన ఆలోచన. ఎంతమంది ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎంతమంది జీవిస్తున్న ఈ క్షణం గురించి ఆలోచిస్తున్నారు? గతాన్ని తలుచుకొని ముగిసిపోతూ ఉంటా, భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకొని భయపడిపోతూ ఉంటా. ఈరోజు ఎలా జీవించాలి అనే సంగతి మర్చిపోతున్నా. వాట్ ఈస్ ట్రూత్ అని జ్ఞాపకం చేసుకుంటే గతం గత, నిన్న గతించిపోయింది. నిన్న జరిగిన సంగతులను పునరావృతం చేసుకుని ఈ రోజును పాడు చేసుకో. రేపేం జరగబోతుందో నీకు తెలియదు. జరగబోయే దాన్ని ఊహించుకుంటూ భయపడిపోతూ ఈ రోజుని పాడు చేసుకో. ఏ రోజు కీడు ఆ రోజుకు చాలు. ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయాన్ని పొందే వరకు ఒక దినం అంటారు. ఎప్పుడైనా నీ జీవితంలో ఈ డే గురించి ఆలోచించావా? అలా జీవించావు, ఇలా జీవించావు అని గొప్పగా చెప్తావు, లేదా అలా జీవించాలి ఇలా జీవించాలని ఆశపడతావు. కానీ ఎలా జీవిస్తున్నావో గుర్తించలేకపోతున్నావు. యేసు ప్రభువు మనకి ఇచ్చిన ఒక హెచ్చరిక ఏమిటంటే, రేపటి గురించి చింతించబడి రేపటి దినము దాని సంగతుల గురించి ఆలోచించు. నువ్వు కాదు, నేను కాదు. రేపటి గురించి ఆలోచించేవాళ్ళు అజ్ఞానులు. ఇక్కడ ఎంతమంది రేపటి గురించి ఆలోచిస్తున్నారు? ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. రేపు ఏమి జరుగుతుందో నీకు తెలుసా? ఈరోజు కూడా ఇక్కడ ఉన్నసేపు, ఇక్కడ ఉన్న సమయంలో, రాబోయే మరుక్షణంలో ఏమి జరుగుతుందో నీకు తెలుసా? కొన్నిసార్లు భీష్మించుకొని ఇలా అవుతుంది ఎలా అవుతుంది చాలా చూశానులే అనుకుంటా, కానీ నాకు తెలియదు. అసందర్భంగా కాళ్ళ పడిపోతాం. ఏమో మీద కూలిపోతాయి, వర్షంలో చేస్తాయి, ఏదేదో జరిగిపోతాయి. వెరీ నెక్స్ట్. కానీ ఏదో పెద్ద కాన్ఫిడెన్స్ తోటి దినాన్ని మనం కంట్రోల్ చేస్తున్నట్లుగా బిడ్డపించి బతికేస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా తాను ఎలా జీవిస్తున్నాడో, ఏ జీవిత విలువలు ఎరిగి ప్రవర్తిస్తున్నాడో ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. తప్పితే భవిష్యత్తు ప్రణాళికలు వేస్తూ అవి జరగబోవని ఏడవడం, గతాన్ని గురించి ఇబ్బంది పడిపోవడం, ఇవన్నీ కూడా మానవ జీవితానికి అగచాట్లు తెస్తాయి, కానీ ఆనందాన్ని తీసుకొని రావు. రేపు మన బ్రతుకులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ద డే విల్ కమ్, ద డే విల్ డిసైడ్. మనం కాదు, రేపటి నిర్ణయించేది మనం కాదు.
రేపటిని దేవుడు మనకిస్తే he will decide. కాబట్టి క్రైస్తవులు క్రీస్తు వాక్యాన్ని అర్థం చేసుకోవడం ముందు నేర్చుకోవాలి. రేపటి గురించి చింతించకూడదు. క్రైస్తవులందరూ కూడా ఈ విషయం మీద ఎంత అవగాహన కలిగి ఉన్నారు. క్రైస్తవులు అని ఎందుకు సంబోధిస్తున్నారంటే ఇవాళ సంఘంలో కూర్చొని క్రైస్తవ సంఘం పేరుపై ఈ మాటలు మనం చదువుకున్నాం. ఈ మాట యేసు ప్రభువు ఉచ్చరించినప్పుడు అక్కడ క్రైస్తవులు ఉన్నారా? లేరు కదా. అనగా 2020 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభువు వారు సర్వన్ ఆన్ మౌంట్ అని చెప్పబడిన ఆ సందర్భంలో అక్కడ వేలాది మంది ప్రజలు ఉన్నారు. అందులో ఆయన ఎన్నుకున్న 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన కుటుంబ నేపథ్యం కొంతమంది ఉండవచ్చు. మిగిలిన వారిలో సగభాగం ఇశ్రాయేలు గోత్రీకులు ఉండవచ్చు. ఇంకా అనేక మంది రోమా ప్రభుత్వానికి చెందినవారు. అప్పుడు ఇశ్రాయేలులోని ఆ గలిలయ ప్రాంతంలో ఆ సర్వన్ ఆన్ మౌంట్ అనే స్థలాన్ని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ప్రాంతంలో అనేక మంది ఇతర దేశస్తులు కూడా జీవిస్తున్నారు. ఆ గలిలయ చుట్టూ అది ఒక వ్యాపార కేంద్రం. అప్పట్లో ఆ గలిలయ సముద్రమే వారికి వ్యాపార కేంద్రం. దాని పక్కనే ఉండే మగ్దాల, దాని పక్కనే ఉండే ఎరికో, ఇవన్నీ బిజినెస్ సెంటర్స్, వ్యాపార కోడలు. కాబట్టి క్రైస్తవులు అయితే ఖచ్చితంగా అక్కడ లేరు. యేసు ప్రభువు ఉన్నారు, ఆయన్ను అనుసరిస్తున్న శిష్యులు ఉన్నారు. అప్పటికి వారికి క్రైస్తవులు అనే పేరు లేదు, క్రీస్తు శిష్యులు అనే పేరు లేదు. ఆ టైంలో యేసు ప్రభువు వారు మానవాళి గురించి మాట్లాడిన మాట ఇది. ఇవాళ క్రైస్తవులు మా గురించి అనుకుంటున్నారు, కాదు. క్రీస్తు ప్రభువు వారు సమాజం గురించి మాట్లాడారు, సంఘం గురించి మాట్లాడారు, ప్రజల జీవన విధానం గురించి మాట్లాడారు, ప్రజల ప్రయాసలు చూసి మాట్లాడారు. రేపటి గురించి పాకులాడుతూ ఈ రోజుని పాడు చేసుకుంటున్న వారి గురించి మాట్లాడారు. గమనించండి, మన కుటుంబంలో చాలా విభేదాలు, విమర్శలు, సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల కారణాన్ని ఒకసారి ఆలోచించి చూడండి. నిన్న జరిగిన సందర్భం లేదా రేపు జరిగించుకోవాలనే సందర్భం, ఈ రెంటిని బట్టి ఈ రోజుని పాడు చేసుకున్న కుటుంబాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, మనతో ఉన్నాయి. ఈ రోజుని మనం పాడు చేస్తున్నాం. అందుకే యేసు జ్ఞాపకం చేశాడు, ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నాడు. నిన్నటిని బట్టి నిన్న నచ్చడం లేదు, నిన్న ఇచ్చడం లేదు అని గొడవ పడుతున్నాం. రేపు వచ్చడం కాదు, రేపు ఇచ్చిరించడానికి గొడవ పడుతున్నాం. ఈ వేళను పాడు చేసుకుంటున్నామని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? క్రైస్తవుల గురించి మాత్రమే మాట్లాడట్లా. ఇది మానవ జీవితానికి కావలసిన ఒక మేలైన సత్యం. ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, మన పదం మనం వాడతాం కదా, అంటే బుకిష్ నాలెడ్జ్ కాదు ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే. చదువుకున్నంత మాత్రానే వాళ్ళ సంస్కారవంతులు ఎవరూ లేరు. ఇవాళ అందరి చదువులు కూడా సంపాదన కోసమే ఉన్నాయి, కానీ సంస్కారం కోసం కనిపిస్తలేదు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఒక మనిషి వాల్యూస్తో ఎలా బతకాలో నేర్పించింది ఎడ్యుకేషన్. ఇవాళ ఎడ్యుకేషన్ ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తుంది. కాబట్టి ఆ సెన్స్లో నేను మాట్లాడలేదు. విద్య అంటే సంస్కారాన్ని కలిగి ఉండేది. ఇతరులను విమర్శించేది కాదు, నువ్వు విమర్శల పాలయ్యేట్టుగా చూపించేది కాకూడదు. ఏ రోజు కీడు
ఎందరికో లేని భాగ్యం ఒక సూర్యోదయం దేవుడు నీకు ఇచ్చాడే. దీన్ని పాడు తలపులతో, చెడు ఉద్దేశాలతో, నీ హృదయంలో శారీరకమైన దౌర్బల్యాలతో, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, కుట్రలు, కుళ్ళు, పగ, అల్లరితో కూడిన అలవాట్లతో నిద్రలేచావా? సాత్వికము, ప్రేమ, దీర్ఘశాంతము, మంచితనం, వీటితో నిద్రలేచావా? ఈ దినాన్న ఏది జరిగించుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు, జరుగుతున్న దాన్ని ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నావు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవరినో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేదు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి శ్రీకి దాసులై ఉండనేరు. అంటే ప్రారంభవచనం ఈ దినపు వాక్యం. డ్యూయల్ మెంటాలిటీ. క్రైస్తవులుగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాం, లోకమంతా కావాలని ఆటపడుతుంటాం. లోకంలో ఉన్న వైభోగాలు కావాలని ఆటపడుతూ ఉంటాం. క్రైస్తవ విశ్వాసంలో జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవాళ క్రైస్తవ సంఘానికి ఇది ఒక పెద్ద సంఘర్షణ. ఈ సంఘర్షణను ఎలా డీల్ చేయాలి? మనందరికీ బాగా తెలుసు. ఒకడు సిరికిని దేవునికి దాసులై ఉండలేడు. వీఆర్ ఆల్ డిపెండెంట్స్. ఎక్కడో ఒక చోట చాలాసార్లు భయంతోనో భక్తితోనో దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. డిపెండెన్సీ ఆన్ గాడ్. అట్ ది సేమ్ టైం ధనం గురించి ఆరాటపడుతూ ఉంటాం. ధనం అవసరమే, ఎంతవరకు? చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనీ ఈజ్ గుడ్ సర్వెంట్, బట్ ఇట్ ఈస్ బ్యాడ్ మాస్టర్. ధనం సంపాదన కోసం ఎంతమంది అయితే పరువు తీస్తున్నారో, ఆ ధనంతో లగ్జరీగా జీవించాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో, వారి జీవితం తెలియకుండానే పొరపాట్ల మధ్య చిక్కుకుపోతూ ఒకరి ధనము విస్తరించుట వారి జీవనకు మోహము కాదు. ధనం సంపాదించారు, ఖర్చు పెట్టారు. ఎందుకు నువ్వు సంపాదిస్తున్నావు? దాచుకోకండి, అది దోచుకోవద్దు. నీకు సంపాదన వస్తుంది, చేతి నిండా వస్తుంది, మంచి మార్గంలో వస్తుంది, లేదా నీకు అక్కడగానే వచ్చి నీ ముంగిట పడుతుంది. దాన్ని సద్వినియోగం చేయడం నేర్చుకో. వచ్చిన ధనాన్ని కూడబెట్టుకుని దాచుకుంటావు, శత్రువుని పెంచుకుంటావు, లగ్జరీ పెంచుకుంటావు, లస్ట్ పెంచుకుంటావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ధనం వస్తుంది, ఉద్యోగం ద్వారా వస్తుంది, వ్యాపారం ద్వారా వస్తుంది, అనేక మార్గాల్లో నీ ఇంటి వాటి నుంచి పడుతుంది. లేదా కష్టపడుతున్నావు, సంపాదించుకుంటున్నావు. ఎందుకని? ఎందుకు ధన సంపాదన నీకు? కేవలం నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, మినిమం నీడ్స్ కలిగి బ్రతకడానికి. మిగిలినంత ఏం చేసుకుంటావు? దాచుకొని ప్రయోజనం ఏంటి? అవి చిమ్మట్లు కొట్టుకుంటూ ఉంటాడు కదా. సో నీకు వచ్చిన ధనాన్ని లేని వారితో పంచుకోవడం నేర్చుకో.
నీ ధనము అధికమను. ఇక్కడ ధనం అనేక మార్గాల్లో నీ దగ్గరికి వస్తుంది. నువ్వు దాన్ని కూర్చుకొని దాచుకుంటే నీవు దానికి సర్వెంట్ అయిపోతున్నావు. అది నీ సర్వెంట్ అవట్లా. మనీ ఈజ్ అవర్ సర్వెంట్. ఎప్పుడైతే డబ్బుని కళ్ళకత్తుకున్నావో అది నీ నెత్తిలో కూర్చుంటుంది. అది నీకు మాస్క్ అవుతుంది. వాళ్ళు చాలా మంది తెలియక ధనాన్ని గౌరవించి ధనాన్ని కళ్ళగద్దుకొని దాని ద్వారా వచ్చే సమస్యలను నెత్తికెక్కించుకొని అనారోగ్యాల పాలై ఎల్లాడిపోతున్నారు. చాలా మంది జీవితంలో సమస్యలు కేవలం ధనానికి వాళ్ళు దాసులుగా మారిపోవడం వల్లే. దైవానికి కాసుమా వాళ్ళు ధనం మీద ఆధారపడ్డారు. ఎవరైతే ధనం మీద ఆధారపడ్డారో ఇవాళ వాళ్ళ బ్రతుకులు వాళ్ళ నోట్లోంచి వింటున్నాను. ఎందుకు బతుకుతున్నానండి ఈ పాడు బ్రతుకులు? నువ్వు ధనానికి దాసురాలు అయితే చాలా దౌర్భాగ్యమైన స్థితిగతులు నీ చుట్టూ సంచరిస్తూ ఉంటాయి. నీవు దైవానికి దాసునిగా లేదా దైవం మీద ఆధారపడి జీవిస్తే ఆ ధనం నీ చుట్టూ తిరుగుతుంది. ఈ సీక్రెట్ మనిషి గమనించలేకపోతాడు. సొలొమోను జీవితంలో ఆయన సిరిని కోరుకోలేదు. దేవా నీవు నాతో ఉంటే చాలయ్యా, నీ దైవికమైన గుణాలు నా బ్రతుకులో ఉంటే చాలు, ఈ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఎలా జీవించాలో నాకు నేర్పించు చాలు. జీవిత విలువ, ఈ జీవితాన్ని ఎలా జీవించాలో, ఈ రోజు ఎలా జీవించాలో నాకు నేర్పించు చాలు. ఈ దినం లేచిన దగ్గర నుంచి ఈ దినం ముగించేంత వరకు ఎటువంటి జీవిత విలువలు కలిగి నేను బ్రతకాలో నాకు నేర్పించు చాలు. నేనేం మాట్లాడబోతున్నాను, ఏమి చెప్పబోతున్నాను, ఏమి వినబోతున్నాను, ఏమి చేయబోతున్నాను, ఇవన్నీ కూడా నీకు ఇష్టమైనట్టుగా చేసేవాడిగా నన్ను ఉంచయ్యా చాలు. ఎప్పుడైతే కింగ్ సొలొమన్ ఈ విధమైన ప్రార్థన తన అంతర్ హృదయంలో దేవుడితో చేసుకున్నాడో, దేవుడు అన్నాడు ఈ లోకంలో ఎంట పరిగెత్తుకోవాలి. ఈ లోకంలో ఉన్న సమస్తం నీ చుట్టూ తిరుగుతాయి, నువ్వెవరు చుట్టూ తిరగక్కర్లేదు. ఓ క్రైస్తవ విశ్వాసి ఇవాళ నువ్వెవరు చుట్టూ తిరుగుతున్నా? ప్రార్థనకు వెళ్ళినా ప్రాస్పారిటీ కోసం ప్రార్థనలు అడుగుతున్నా, దేనికోసం వెళ్ళినా సౌఖ్యం కోసం అడుగుతున్నా. దేవా నేను మంచిగా జీవిత విలువలు కలిగి జీవించేట్లుగా ఈ రోజు నన్ను దీవించు తండ్రి అని ఎప్పుడైనా ఏ దేవచంద్రుని అడిగావా? ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళి దేవుడితో ఆ మాట మాట్లాడుతున్నావా? నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఏమేమో కోరికలు. ఎందుకు అన్ని కోరికలు కోరుతావు? దేవా ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని నీ చిత్త ప్రకారం క్రమమైన జీవితం జీవించడం నాకు నేర్పించు తండ్రి. ఈ పరిశుద్ధ ఆలయంలో వచ్చి సంఘంతో సమాజంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక దినాన్న జీవిత విలువలు కలిగి జీవించాలి. వ్యసనాలతో జీవించాల్సింది, వ్యాపారాల కోసం కాదు జీవించాల్సింది, గతాన్ని కలిసి ఒకటం కోసం కాదు, భవిష్యత్తు గురించి భయపడడానికి కాదు. చింతించకూడదు. సొలొమోను కంటే కూడా, అందుకే ఆయన జ్ఞాపకం చేశారు, యేసుప్రభువు వారు చెప్పాడు, సొలొమోను కంటే కూడా అందమైనవి, మేలైనవి, శ్రేష్టమైనవి దేవుడు ఈరోజు నీకు ప్రసాదిస్తాడు. ఆకాశ పక్షులను చూడ
ప్రభు అంటున్నాడు, ఎవరైతే ఈ మాట చొప్పున జీవిస్తారో సొలొమోను కంటే కూడా శ్రేష్టమైన జీవితాన్ని వారు జీవిస్తారట. సో కాబట్టి మనం దాని గురించి చింతపడాల్సిన పని లేదు. మీరు దేని గురించి చింతపడకూడదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి కొనుక్కుందుమా, ఏమి కట్టుకుందుమా, ఆల్ ఆర్ అన్నెసరీ థింగ్స్. వీటన్నిటికంటే ప్రాణం చాలా ముఖ్యమైనది, లైఫ్ చాలా ముఖ్యమైనది, జీవం చాలా ముఖ్యమైనది. ఇవాళ మన బతుకులో అన్నెసరీ ఇష్యూస్ కోసం ఎంత ఆడపడుతున్నామో ప్రశ్నించుకోండి. ఎవరికి వాళ్ళు కట్టుకునే బట్ట కోసం, తినే తిండి కోసం, ఉండబోయే ఇళ్ళ కోసం, వస్తువుల కోసం, వనరుల కోసం, కంఫర్ట్ కోసం ఎంత అజ్ఞానంతో ఇవాళ ఎడ్యుకేటెడ్ పిలుచుకునే వాళ్ళు కూడా బతుకుతున్నారో వాక్యం ద్వారా ఆలోచన చేసుకున్నాం. వరల్డ్లీ కంఫర్ట్స్ అవసరం లేదు. నువ్వు ఏ కంఫర్ట్ కోరుకుంటున్నావో అదే నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. తెలియదు నీకు. ఎందుకంటే మనం కోరుకుంటున్న కంఫర్ట్ దేవుడిచ్చిన కంఫర్ట్ కాల్సిన మనం కోరుకుంటున్న కంఫర్ట్స్ ఎప్పుడు కూడా మన బ్రతుకును పాడు చేస్తాయి. దేవుడి ద్వారా సంక్రమించిన కంఫర్ట్స్ మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ యేసు ప్రభు వారు ఆ చక్కటి మాట, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మొదలు ఎక్కువ చేసుకునగలడు. చాలా మేలైన విషయాలు యేసు ప్రభు మాట్లాడతారు. మనం వస్త్రాల గురించి ఈ దేహానికి ఏ రంగు వస్త్రం వేస్తాం కదా, అర్థం ముందు డ్రెస్సింగ్ కోసం ఎంతసేపు కూర్చోటామో తెలుసా? ఎంతసేపు కూర్చోటం? ప్రశ్నించుకోండి, విమర్శించుకోండి మిమ్మల్ని మీరే. ఈ దేహానికి ఏ వేస్తే అందంగా ఉంటుంది? దేవుడు నీకు ఇచ్చిన దేహం, ఈ ముఖానికి ఎన్ని మేకప్లు వేస్తే అందంగా ఉంటుంది? ఖచ్చితంగా ఉండదు, వికృతంగా ఉంటుంది. నువ్వు వేసుకున్నావు కాబట్టి నీ అద్దంలో నువ్వు చూసుకొని ఆహా అందంగా ఉన్నాను అనుకుంటున్నావు, భ్రమ. కానీ దేవుడు న్యాచురల్గా నీకు ఇచ్చిన ఆ ముఖ కవళికలు ఏమైనాయో అవి బహు అందమైనవి. వాటిని పాడు చేసుకుని కాస్మెటిక్స్ పెట్టుకొని అటు వంకర ఇటు వంకర తిప్పుకొని అందంగా ఉందని నీ వంకర మనసుతో నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీకు న్యాచురల్ గానే అందం ఇచ్చాడు. సొలొమోను లేని అందం. పక్షులు వాటికంటే మీరు శ్రేష్ఠులు. అంటే ఈ సృష్టిలో ఉన్న అన్నిటికంటే కూడా మన జీవితం, మన దేహం, మన ప్రాణం ఎంత అద్భుతమైంది. ఇక్కడ వాడి మాట శ్రేష్టమైంది అన్నాడు. ఎప్పుడైనా ఆ బ్రతుకు శ్రేష్టమైనది అనుకున్నావా? నువ్వే వంకలు తిప్పుకున్నావు, అష్టవంకలు తిప్పుకున్నావు. ఈ పట్లేస్తే అందంగా ఉన్నాను, ఈ పట్లేస్తే అందంగా లేనుకుంటున్నావు. ఎవరు చెప్పాడు? ఎందుకంటే వంకర ముందు నీకు నువ్వు వేసుకున్న బట్టలను బట్టి నీకు ఎప్పుడూ అందంగా రాదు. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ఆ బట్టలకు అందం వస్తుంది. ఈ మాత్రం విచక్షణ లేని మనిషి జీవితంలో మనం జీవిస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన మేలైన స్వరూపాన్ని చెడుగా మాట్లాడుకుంటూ, నువ్వు కల్పించుకున్న వాటిని ధరించుకుని ఆచరించుకుంటూ మేలుగా ఉన్నాన్ని ప్రపంచం పెట్టి దేని గురించి చింతించుకో. ఇవాళ మోసపోయే కామెంట్స్ మనం యాడ్స్లో వింటుంటాం కదా, అవి వినండి, ఇది వినండి, ఎత్తి వెళ్తారు, బరువు వెళ్తారు, అందం వెళ్తారు. ఈ అడ్వర్టైజర్స్కి అలవాటు పడి మన జీవితాన్ని సగం నాశనం చేసుకుంటాం. కాస్మెటిక్స్ కోసం,
హెల్దీ ఫుడ్ కోసం. బాలుడు నడవలసిన నేర్పు వాడు పెద్దవాడు దాని నుండి చెదరకూడదు అని మర్చిపోయి, బాల్యంలో మీ పిల్లలకి ఇది పెట్టండి అది పెట్టండి ఒక బాగా ఎదుగుతాడని ఎవడో ఆడిస్తే ఆ డబ్బాలు పట్టుకుని ఎవరు పరిగెట్టుకుంటారు. ఆ డబ్బాలతో పరిగెట్టగా చేయాల్సింది వాడికి మేలైన జీవిత గుణాలు నేర్పడం కోసం పరిగెత్తాలి. బాలులకు శ్రేష్టమైన జీవిత విలువలు నేర్పండి. డబ్బాల్లో ఉన్నాయి పెడితే వాడి పెద్దవుతాడు, పెరుగుతున్నాడు. దేవుడు నీవిచ్చిన నీ జీన్స్ లో ఒక్క హాఫ్ ఇంచ్ కూడా మార్చలేదు. ఆ డబ్బాలో ఫుడ్ ఇక్కడ రాశారు క్లియర్గా ఆ మాట. ఆయన యేసుప్రభువు వారి మాట. ఎవరు కూడా తన ఎత్తును మార్చుకోలేడు. అసలు ఇంకా గొప్ప మాట అని చెప్తాడు. తన తలలో ఉన్న వెంట్రుకలు తెల్లగానైనా నల్లగానైనా చేయడు. అంటే మనం ఇప్పుడు దాకా పడుతున్న ప్రయాసలు ఎంత వ్యర్థమైన ప్రయాసలు ఆలోచన చేయండి. మనం ఏమన్నా తిడుతూ మన గొప్పలు చెప్పుకోవాలంటే నా వెంట్రుకతో సమానమైన అంట కదా, కొంచెం చెడ్డ మాటలాగా అనిపిస్తుంది. నా వెంట్రుకతో సమానమై అంట. అసలు ఆ వెంట్రుక గురించి నీకు తెలుసా? అసలు ఆ వెంట్రుక నీది కాదు. అది ఎప్పుడు రాలిపోతుందో కూడా నీకు తెలియదు. అది రాలిపోతుంటే ఆపే శక్తి నీకు లేదు. చాలా మంది వాటి కోసం ఎంత దండగా మారి పనులు చేస్తుంటారో. జుట్టు ఫాలైన అయిన తర్వాత ఆగదండి, గుర్తుపెట్టుకోండి. వ్యాపారస్తులు బతికిస్తున్నారు. ఒక వయసు దాకా నీ తలలో జుట్టు పెరుగుతుంది. నువ్వు పెరుగుతున్న ప్రాంతీయ వాతావరణాలను బట్టి నీ తలలో ఉన్న ఆ జుట్టు యొక్క కణాలు డెడ్ సెల్స్ అవుతాయి. అక్కడ నుంచి ఫాలన్ ప్రారంభమవుతుంది. పెంచాలని నీ సంపాదనను వ్యర్థం చేసుకున్నావు. వాళ్ళు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా పెద్దదు. అందుకే వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి పెద్దదని. ఒక 5-6 ఏళ్ళ నిన్ను పెంచుకొని క్రిమినల్ అవుతున్నాడు. ఆ తర్వాత నేను ప్లాంటేషన్ మార్పాలని అట్లా. అంటే వృధా ప్రయాసం చేయడం ప్రారంభించాలి. ఎలా ఉంటాయి? జుట్టు ఉంటే ఎంత, ఊడితే ఎంత. దేవుడిచ్చిన ప్రాణంతో ఉండగా ఆ ప్రాణానికి ఏదైనా చిన్ని బాధ కలిగితే ఎంత విలువైపోతున్నాం. నీ జీవితానికి విలువ, నీ ప్రాణానికి విలువ, దానికి ఉన్న విలువ గుర్తించు. నీ దేహం మీద వచ్చి ఊడిపోయే వాటి గురించి ఎందుకు ప్రయాసపడతావు? అవి ఒక వయసులో వస్తే ఒక వయసులో రాలిపోతాయి. కానీ ఈ దేహం ఉన్నంత కాలం, నీ దేహంలో ఉన్న ప్రాణం, నువ్వు జీవిస్తున్న జీవన విధానం దేవుడి చిత్తానుకూలంగా ఉందా లేదా ఆలోచించు. యేసుప్రభువు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవు గట్టిని దేవుడు ఇలాగూ అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరణించేముగా వస్త్రమును ధరింపచేయను కదా. కాబట్టి ఏమో తిందుమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందామో అని చింతించకూడదు. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారితులు. ఇక్కడ అన్య జనులు అనగా ద పీపుల్ హూ డిపెండెడ్ ఆన్ మనీ, నాట్ ఇన్ గాడ్. ఇక్కడ రిలీజియస్ గా మీరు మాట్లాడతారు. క్రైస్తవులు మాత్రమే క్రైస్తవేతలనే పదం కాదు. ఒక వ్యక్తి దేవుడిచ్చిన ప్రాణాన్ని, దైవత్వాన్ని గుర్తించకుండా లోకంలో ఇంతలో నుండి అంతలో పోయే వాటి మీద ఆధారపడి జీవిస్తున్నవాడు ఇక్కడ అన్యుడు. లోక ఆశల మీద ఆధారపడుతున్నాడు, డబ్బుల మీద ఆధారపడుతున్నాడు. ఇంతలో నుండి అంతలో రాలిపోయే వాటి మీద ఆధారపడుతున్నవాడు.
ప్రశ్నని సమాజంతో పాటు క్రైస్తవులు కూడా తీక్షణంగా ఆలోచించారు. నేను దేని మీద ఆధారపడ్డాను? ఈ జీవాన్ని నాకు ఇచ్చి విలువలతో మాత్రమే చెప్పిన దేవుని మాట చెప్పబోతున్నారా? ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే వాటి కోసం ప్రయాసపడుతున్నారా? ఏది మనతో పర్మనెంట్ కాదండి. ఎవరు మనతో పర్మనెంట్గా ఉండండి. నువ్వు ఆశించిందేది శాశ్వతంగా నీతో ఉండాలి. నీవే నిజం, నేనే నిజం. దేవుడు మనకిచ్చిన ఈ జీవితం నిజం. చుట్టూ ఉన్న బంధువుల మధ్య, బంధుత్వాల మధ్య, ఆప్యాయతల మధ్య ఆశలు విడిచిపెట్టి మేలైన జీవిత విలువలు కలిగి జీవించమని యేసు ప్రభువు ఈవేళ జ్ఞాపకం చేస్తున్నారు. రేపటి గురించి భయపడకు, నిన్నటి గురించి చింతించు. ఈవేళ నువ్వు ఎలా జీవించాలో దాని గురించి ఆలోచన చేయి. ఈరోజు కీడు ఆ రోజు చూసాను. నిన్నటి కీడు ఈ రోజు తాగండి. ఈ రోజు జరిగిన కీడు దేవుడు ఆశిస్తే రేపు మనకిస్తే రేపటికి తీసుకెళ్ళకండి. ఇవాళే దాన్ని ముగించి వేయండి. అలా కాకుండా ఉంటే మన జీవితాన్ని మనమే మన స్వహస్తాలతో పాడు చేసుకుంటూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొద్దీ అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిలను మేలు చేయు. మేలైన క్రియలు ప్రతిరోజు మనం చేయాలండి. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాస గృహమునకు చేరిన వారు అంటే ఈనాటి వాడుక భాషలో క్రైస్తవులు. వాళ్ళని కులాల పేరిట, మతాల పేరిట, డినామినేషన్ల పేరిట వేరు చేసి చూడకండి. అందరూ అంటే క్రైస్తవ సంఘానికి కాకుండా సంఘం వెలుపల ఉన్నవారు, అనగా క్రైస్తవేతర విశ్వాసులు. ఈ లోకంలో మనతో కలిసి జీవించడానికి దేవుడు మనతో పాటుగా జీవింపజేసిన ప్రజలందరితో కలిసి. ఈ మాట పౌలు భక్తుడు గలతీ సంఘానికి క్రీస్తులో 48వ సంవత్సరంలో రాశాడు. పౌలు రాసిన ఫస్ట్ లెటర్ ఇదే. గలేషియన్స్కి ఆయన మొదటి లెటర్, అంతకుముందు ఎవరు రాయలేదు. ఫస్ట్ టైం రాశాడు. అనగా యేసుక్రీస్తు వారి తరువాత యేసుక్రీస్తుని క్షుణ్ణంగా అర్థం చేసుకుని క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు అంటే అప్పుడే పౌలు క్రైస్తవ సమాజాలు పడుతున్నాడు. యేసు ప్రభువు క్రైస్తవ సమాజంతో మాట్లాడాలి, ప్రజలందరితో మాట్లాడాడు. పౌలు భక్తుడు కూడా ఆ విచక్షణ తెలుసుకొని ప్రజలందరికీ మరలా విశ్వాస గృహంలో క్రైస్తవులుగా చేర్చబడిన వారందరికీ చెప్పబడుతూ ఉన్న సత్యం ఏమిటి అంటే మీరందరూ కూడా ప్రతిరోజు మేలు చేస్తూ జీవించండి. సో టుడే ఇస్ అవర్ డే. ఇవాళ మేలు చేస్తూ బ్రతుకుదామా, కీడు చేస్తూ బ్రతుకుదామా? కీడు తెలియకుండానే తగ్గిపోతుందండి, కానీ మేలు ఆశిస్తూ మనం చేయాలి. దేవుని మీద ఆధారపడుతూ మనం చేయాలి. ఎందుకో తెలుసా? రేపంటూ నీకు భవిష్యత్తు ఉంటే, ఇక్కడ ఆయన జ్ఞాపకం చేశాడు 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈవేళ నీవు మేలు విత్తితే దేవుడు నీకు ఆరోగ్యము ఆయుష్ ఇచ్చి రేపట్లోకి నువ్వు ట్రావెల్ అయితే
ఇవాళ స్వార్థం కోసమో, దురాశతోనో, దురేచ్ఛలతోనో నీవు ఉండగా కీడు విత్తావా, రేపు కీడు నువ్వు పోయాలి. జాగ్రత్త, జాగ్రత్త. ఏ రోజు కీడు ఆ రోజు చూసావా? మనం రేపు కూడా కీడు వస్తావా? ఇవాళ తెలుసో తెలియదో కీడు కోసం నిన్న చేసిన పొరపాట్ల వల్ల ఇవాళ మన బ్రతుకులో ఏదైనా కీడు వచ్చింది అంటే ఆ కీడు నిన్న మనం చేసిన పొరపాటు. ఇవాళ కూడా వస్తావా? రేపు కూడా వస్తావా? వద్దు సదా. ఏ రోజు కీడు ఆ రోజు చూసాలి. రేపు మళ్ళా మనం కీడులో ప్రవేశించవద్దు, రేపు మనం మేలులో ప్రవేశించాలి. సో రేపు మనం దేవుడిచ్చిన ఆ జీవితాన్ని, ఇవ్వబోతున్న జీవితాన్ని మేలుకరంగా జీవించాలంటే ఇవాళ నువ్వు మేలును పెట్టడం నేర్చుకోవాలి. ఎలా అండి? ఇక్కడ 5వ అధ్యాయం 25వ వచనం, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నాము, ఒకరికొకరు వివాదము లేక, ఒకరికొకరు అసూయపడక, వృధాగా అధైర్యపడకను ఉండుము. ప్రాబ్లం ఎక్కడుంది? అతిశయం, గర్వం, కోరికలు, వివాదాలు నేర్చుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లా, ఒకరినొకరు ప్రశ్నించుకోవట్లా. నేను ఇలా అనుకున్నాను, నువ్వు ఎలా అనుకున్నావు, ఈ అనుకోవడం ఇద్దరికి సరిపడు. అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇవాళ మనం అర్థం చేసుకోక విమర్శించుకుంటూ వివాదాలు నేర్పుకుంటూ జీవిస్తున్నాం. అవసరమా? ఇవాళ మన ఇంట్లో వివాదాలు నేర్పుకుంటూ, విమర్శలు నేర్పుకుంటూ జీవిస్తే ఖచ్చితంగా రేపు ప్రమాదాలు కోసుకోవాలి. మనం వాక్యం మనకు హెచ్చరిస్తూ, సహోదరుడా, ఒకడు ఏ తప్పిదమో చిక్కుడేలా ఆత్మ సంబంధం మీద ప్రతి వాడు తాను శోధింపడేమో అని తన విషయమే చూసుకోవచ్చు. సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలను, మేలు చేయవలను. ఇవాళ మేలు మంచిది మనం విత్తడం ప్రారంభిస్తే, అనగా చేయడం ప్రారంభిస్తే, దేవుడిచ్చిన ఆయుష్లో ఖచ్చితంగా రేపు మేలు అనే పంటనే మనం కోస్తాం. నో డౌట్ అబౌట్ ఇట్. ఈవేళ కీడును నాటితే, వివాదాలు నాటితే, కోపాలు నాటితే, తాపాలు నాటితే, విమర్శలు నాటితే ఖచ్చితంగా రేపు అనే ఒక రోజున నువ్వు సమస్యల పంట కోస్తావు. యేసు ప్రభువారి మాట, పౌలు భక్తుని మాట నువ్వు ఆలకిస్తూ ఉన్నావా? ఎందుకంటే we must bear it. We must bear it. నువ్వేమి విత్తావో అది కోయాలంతే. నువ్వు విత్తితే కోస్తున్నావు. ఎవరికైనా నింద వైపు వాళ్ళ వల్ల ఎలా జరిగింది, వీళ్ళ వల్ల ఎలా జరిగిందని, అప్పుడు నువ్వు వాళ్ళు సమర్థించావు. అందుకే అది ఆ రోజు తప్పు వాళ్ళతో కలిసి నువ్వు సమర్థించావు, అందుకని వాళ్ళకి తెలుసు. మస్ట్ బేర్ ఇట్. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం, ప్రతివాడు తాను చేయబడి పరీక్షించి చూసుకోగలను, అప్పుడు ఇతరులను బట్టి కనుక తనను బట్టి అతిశయం కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకోగలడు కదా. We must face it. We must bear it. ప్రియమైన క్రైస్తవ సంఘమా, విశ్వాస గృహమా, దేని గురించి చింతించు, ధనం గురించి అసలు చింతించు, ఆశల గురించి చింతించు. ఏ రోజు నీకు దేవుడు ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఒక పని చేయడం మర్చిపో, ప్రతిరోజు మేలు చేస్తూ జీవించడం ప్రారంభించు. ఈవేళ నా మట్టుకు నేను ఎంత మేలు చేశానో, నాతో సంబంధించిన వారితో ఎంత మేలు కలిగి జీవించానో చాలా పరీక్షించుకో. ఇతరులను పరీక్షించే ప్రయత్నం చేయకు, ఇతరులను శోధించకు, బెదిరించకు, విభేదించకు. నీ మట్టుకు నువ్వు ఎంత విచక్షణ కలిగి జీవిస్తున్నావో చెక్ యువర్ సెల్ఫ్. దేవుని
మాటగా విశ్వాస సంఘానికి, సంఘం బయట ఉన్న అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నువ్వు సిరికి దేవుడికి దాసులుగా చేయించలేవు. నువ్వు మేలుకు చెడుకు దాసులుగా చేయించలేవు. మేలు చేయడమే ఒక ఎడిక్షన్గా మార్చుకోకో. ఎడిక్షన్ అంటే నీకు ఇష్టం కదా, పాపానికి ఎడిక్షన్ కాకు. మేలును అలవాటు చేసుకో, మేలుకు దాసులుగా జీవించు. రేపటి నీ పంట, నీ కుటుంబం మేలైన విషయాలు కోసి నీ ప్రాణము మేలుతో తృప్తి పొందినట్లుగా జీవించడానికి మేలైన అలవాట్లు ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు మనకు ప్రసాదించుగాక. ఆమె సమస్త దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలను